నమస్తే అండి, శుభోదయం అందరికీ కూడా. సో మనం చెప్పుకుంటున్నటువంటి ఎఫారిజమ్స్ లో మొన్న 26th, దాని తర్వాత 27th, ఇప్పుడు 28 చదువుకుంటున్నాము. చూద్దాం ఇది అంటే మాస్టర్ గారు ఎంత క్లియర్ గా చెప్తున్నారు, ఎంత విడమర్చి చెప్తున్నారు, దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలనేది కూడా చూద్దాం. మనం ఎవరైనా అడిగితే కూడా మనం చెప్పగలగాలి. అంటే వాట్ ఈస్ హోమియోపతి, లేదంటే ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది అంతా కూడా చెప్పడానికి ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు మనకి. సో 28th లో, as this natural law of cure manifests itself in every pure experiment and every true observation in the world. అంటే ఇప్పుడు మనం ఈ న్యాచురల్ లా అని చెప్తున్నాం కదా, హోమియోపతి అనేది ఎక్కడ ఎట్లా ఉంటది అంటే ద స్ట్రాంగెస్ట్ వన్ విల్ డెఫినెట్లీ ఎనిహిలేట్ ద వీకర్ వన్ అన్నట్టుగా చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఒక పెద్దది చిన్నదాన్ని తక్కువ చేస్తుంది అని. తర్వాత ఒక సిమిలర్ గా ఉన్నటువంటి ఒక ఆ, వ్యాధిని సేమ్ అదే సిమిలర్ గా ఉన్నటువంటి ఒక ఔషధాన్ని ఇచ్చినప్పుడు ఆ వ్యాధిని తీసివేయబడుతుంది. తర్వాత ఆ ఇచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఫోర్స్ కూడా వెంటనే వెళ్ళిపోతుంది అనేటువంటి కాన్సెప్ట్ ని కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనం దాని గురించే మనకి 27th లో కూడా అది ఎలా పనిచేస్తుంది, ఎంత అనే దాని గురించి కూడా తెలుసుకుంటూ ఇక్కడ 28th లో చెప్తున్నారనమాట. ఈ న్యాచురల్ లా అనేది ప్రతి ఎక్స్పెరిమెంట్ లో కనిపిస్తుంది అని చెప్తున్నారు. యాజ్ దిస్ న్యాచురల్ లా ఆఫ్ క్యూర్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ప్యూర్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎవ్రీ ట్రూ అబ్జర్వేషన్ ఇన్ ద వరల్డ్. హోమియోపతిలోనే కాదు, ఎక్కడైనా ఇదే వర్తిస్తుంది అన్నట్టు చెప్తున్నారు అనమాట. ఎవ్రీ ట్రూ అబ్జర్వేషన్ ఇన్ ద వరల్డ్ ద ఫ్యాక్ట్ ఈస్ కన్సిక్వెంట్లీ ఎస్టాబ్లిష్డ్. అందుకని మాత్రమే అది నేచురల్ లా అయిపోయింది అని చెప్తున్నారు. అంటే అది ఈ రోజు తయారైనటువంటిది కాదు, లేదంటే హోమియోపతి వాళ్ళు, లేదంటే ఈ హోమియోపతి డాక్టర్స్ మాత్రమే కనిపెట్టి ఒక లాగా తయారు చేసింది కాదు, ప్రకృతిలో ఉన్నటువంటిది అని చెప్తున్నారు అనమాట. It matters, the fact is consequently established. It matters little what may be the scientific explanation of how it takes place. అంటే ఏదైనా ఉండని అది ఎలా పనిచేస్తుంది అనేటువంటి క్వశ్చన్ మనం రైజ్ చేసినప్పుడు దానికి కూడా ఆన్సర్ చెప్తున్నారు. అండ్ ఐ డు నాట్ అటాచ్ మచ్ ఇంపార్టెన్స్ టు ద అటెంప్ట్స్ మేడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. అంటే అది ఏం అవసరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట ఇక్కడ మాస్ గారు కూడా. అంటే ఏంది అంటే ఎట్లా, ఐ డు నాట్ అటాచ్ మచ్ ఇంపార్టెన్స్, నేను దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను. దేని గురించి, అది ఎట్లా పనిచేస్తుంది సార్, అది ఇక్కడ పోయి పనిచేస్తుందా, లేదంటే దేంతో కలిసి పనిచేస్తుంది, ఆ ఏ రెండు ఎంజైమ్స్ కలిస్తే ఇది ఫామ్ అవుతుంది, ఇది ఫామ్ అయిన తర్వాత ఏది రిలీజ్ అవుతుంది, ఏ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత ఎలా పనిచేస్తుంది అనే కాన్సెప్ట్ నాకు అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. I do not attach much importance to the attempts made to explain it, but the following view seems to condemn itself as the most preferable one, and as it is founded on premises derived from experience. అంటే ఈ ప్రిన్సిపల్స్ అని ఎట్లా తెలుసుకొని వచ్చారు, ఎట్లా తెలుసుకున్నారు, ఇవన్నీ కూడా దేని ద్వారా తెలుసుకున్నారు. మనం దేనిపైన ప్రూవ్ చేయలేదు, లేదంటే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయలేదు. ఎక్కడ ప్రూవ్ చేసాం మరి అంటే ఓన్లీ ఆన్ హ్యూమన్ బీయింగ్, నాట్ ఈవెన్ అంటే ఒక యానిమల్ కాదు, లేదంటే రెండు కెమికల్స్ కలిపినప్పుడు ఇది ఎలా అవుతుంది అన్నట్టుగా ఒక హార్మోన్ ని తీసి బయటికి తీసి మనం దానిపైన కలపలేదు. మనం ప్యూర్ గా హోమియోపతిలో ప్రతి ఒక్క ప్రూవర్ కూడా తన శరీరాన్ని ఆ, శరీరాన్ని త్యాగం చేసి మనకిచ్చినటువంటిది కూడా, మనకిచ్చినటువంటి సబ్జెక్ట్ ఇది. But the following view seems to condemn itself as the most probable one, as it is founded on premises derived from experience. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చినటువంటివి అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని అంటే ఈ ఎక్స్పీరియన్స్ తో వచ్చినటువంటివి మాత్రమే మనం మెటీరియల్ లో కన్సిడర్ చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా అంటే దాని యొక్క ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ కూడా మనకు పబ్లిష్ అయి ఉంది ప్రతి దగ్గర కూడా అన్నట్టుగా చెప్తున్నారు అనేది 28th లో మాస్టర్ గారు చెప్తున్నారు. దీని గురించి ఇంకా క్లియర్ గా విడమర్చి మాస్టర్ గారు తెలుగులో ఎంత బాగా చెప్పారు చూద్దాం. ఇది ప్రకృతి యందున్న ధర్మము, ఇది స్వచ్ఛముగా చేయబడిన ప్రయోగముల ఫలితముల చేతను, త్రికరణ శుద్ధి అయిన అనుభవముల చేతను నిదర్శన పూర్వకముగా నిరూపింపబడినది. ఎట్లా చేసింది ఇదంతా కూడా, ఎట్లా జరిగింది, ఇదంతా కూడా ప్రకృతిలో ఉన్నటువంటిదే. సింపుల్ గా మనం అబ్జర్వ్ చేసింది ఇది. హోమియోపతి దానికంటే ఈ హనుమాన్ గారు కనిపెట్టక ముందు హోమియోపతి లేదని కాదు, ఉన్నది అప్పుడు కూడా. కానీ హనుమాన్ గారు అబ్జర్వ్ చేయలేదు, అప్పుడు చేశారు, మనం అసలుకే చేయలేదు. ఆ ద్రష్ట కాబట్టి అంత ఎక్స్పెరిమెంట్ చేసి చూసి అలోపతి వైద్య విధానాన్ని కూడా కనిపెట్టి అది సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పేసి, లేదంటే దాంట్లో ఉన్నటువంటి దుష్ఫలితాలు
ఉన్నాయని చెప్పి తర్వాత హోమియోపతి అనే ఒక సబ్జెక్ట్ ని కనుక్కోవడం జరిగిందనమాట. త్రికరణ శుద్ధి అయిన అనుభవము చేతను నిదర్శనపూర్వకముగా నిరూపింపబడినది. దీనిని ప్రయోగము చేసిన తా తావుల అందెల్లా ఆశ్చర్యకరమైన ఫలితములు కలిగి అనుభవ శాస్త్రముగా నిరూపితమైనది. ఇది ఎక్కడెక్కడ ప్రయోగం చేసినామో, ఎక్కడెక్కడైతే ప్రూవ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసినామో అక్కడ ప్రతి చోట కూడా ఏం జరుగుతుంది? ఆశ్చర్యకరమైన ఫలితములు అంటే చాలా మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కనుక దీనిని శాస్త్రీయముగా వివరింపగలుగుట, ఇట్లు ఇది ఎట్లా పనిచేయునో విప్పి చెప్పగలుగుట అనువానికి ప్రాధాన్యం అక్కర్లేదు. ఇది ఎట్లా పని చేస్తుంది, దీనికి రూల్స్ ఏంటి, లేదంటే ఇది పనిచేయడానికి ఆ, ఏమంటారు, చార్ట్ వేసుకుంటాం కదా, ఫ్లో చార్ట్ వేసుకుంటాం, లేదంటే ఎట్లా పనిచేస్తుంది, మోడస్ ఆపరండి అనేటువంటిది ఏది అనేటువంటిది అన్ని చూసుకుంటే కూడా అది నాకు చాలా లీస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట మాస్టర్ గారు. అది ఎట్లా అది ఎట్లా పనిచేయనో విప్పి చెప్పగలుగుట అను వానికి ప్రాధాన్యం అక్కరలేదు. మానవుడు భేదింపరాని అధికార ముద్రలను ప్రకృతి తన రహస్యములపై ముద్రించి ఉన్నది. అతడు వానిని చూడవచ్చును, వినవచ్చును, వినియోగించుకోవచ్చును. అయినను అందలి మర్మమును అర్థము చేసుకోనలేకపోవచ్చును. మనం ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాము. ప్రతి ఒక్కటి చూస్తుంటే ప్రతి ఒక్కటి ఎట్లా తయారైంది, ఆ అది ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది మనం కనిపెట్టలేదు. ఇప్పటికీ ఈ శరీరాన్ని ఇప్పుడు ఈ ఎంజైమ్స్ ఇట్లా రిలీజ్ అవుతున్నాయని కనిపెట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ ఎంజైమ్ ఇట్లా రిలీజ్ అవుతుంది, ఈ ఎంజైమ్ ద్వారా మనకి హార్మోన్స్, ఈ గ్లాండ్ స్టిమ్యులేట్ అయితే ఈ గ్లాండ్స్ నుంచి హార్మోన్స్ వస్తాయి. ఈ హార్మోన్స్ బ్లడ్ లో కలిసి ఇది సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రవర్తిస్తుందని కనిపెట్టడానికి మనకి ఇన్ని సంవత్సరాలు పడుతూనే ఉంది. ఇంకా దాని గురించి ఎక్స్పెరిమెంట్స్ నడుస్తూనే ఉన్నాయి. అటువంటిది మన హోమియోపతిలో కూడా అట్లానే అది మొత్తానికి జస్ట్ ఏదో అనుభవపూర్వకముగా మాత్రమే, ఇందులో అసలు కాన్సెప్ట్ లేదు అనడానికి వీలు లేదు. ఇందులో కూడా చాలా ఫిజియాలజికల్ గా ఉన్నాయి, పెథలాజికల్ గా ఉన్నాయి, అన్ని ఏ విధంగా పనిచేస్తున్నాయో అన్ని కూడా ఉన్నాయి. బట్ టు ద లీస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. అది లేకుండా ఏం చేయలేదు. బర్త్ మెటీరియల్ మెడికా అని ఉంది, అందులో ఫిజియాలజికల్ గా ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా ఒక డిసీజ్ ఫార్మ్ అవుతుంది అనే దాని గురించి కూడా చెప్పారు. అట్లా అనమాట. ఇక్కడ దాని గురించి వివరణ చెప్తూ, చెప్పబడిన సారూప్య సిద్ధాంతమును అనుసరించి ఔషధము నిర్ణయించి సూక్ష్మీకరించి వాడిన తావెందల్లా రోగములు తగ్గుచున్నవి. అంటే ఇక్కడ కూడా ఎట్లా తగ్గుతున్నాయి? చెప్పబడిన సారూప్య సిద్ధాంతం, సిమిలియస్ క్యూర్ అంటారు. అనుసరించిన ఔషధమును అనుసరించి అంటే ఆ ప్రిన్సిపల్ ని అనుసరించి ఇచ్చినటువంటి మెడిసిన్ సూక్ష్మీకరించి వాడిన తావులందులల్లా అంటే ఎవరైతే వాడుతున్నారో అందరిలో కూడా రోగములు తగ్గుతున్నవి, అందరిలో కూడా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతున్నాయి, రిజల్ట్స్ వస్తున్నాయి. తగ్గుటయే నిదర్శనముగా ఎట్లు తగ్గుచున్నావో వివరింపగలుగుట కాదు. అంటే ఈ తగ్గడం మనకి ఇంపార్టెంట్, కానీ ఎట్లా తగ్గుతున్నాయి అనేది కాదు అనేది మనం చూసుకోవచ్చు. ఈ రెండిటిలో తగ్గుటయే ఎక్కువ ప్రమాణము. వివరింపలేకపోయేచో అది ప్రమాణము కాదు. అన్నము తిన్నచో ఆకలి తీరును అన్నది అనుభవము. ఎట్లా తీరునో విమర్శనకు అందదు. అన్నం తిన్న తర్వాత ఆకలి తగ్గుతుంది అనేటువంటిది అది మనకి బేసిక్ గా అనుభవం, ప్రతిరోజు కూడా చూస్తుంటాం మనం. అది ఎట్లా తగ్గుతుంది, ఈ గ్లూకోజ్ ఇట్లా వచ్చిందా, గ్లూకోజ్ దానికి పోయి ఇట్లా చేసిందా అనేటువంటిది దాని అనవసరం. ఫస్ట్ మనకు ఆకలి తీరిందా లేదా అనేటువంటిది చూడాలి. ఎట్లు తీరునో విమర్శకు అందదు. భోజనము విస్తరిలో వడ్డింపబడి ఉండగా దానిని తిన్నచో ఆకలి ఎట్ల తీరునో రుజువు చేయజాలకపోయినచో భోజనము చే ఉమ్, భోజనము చేయనని ఎవడైనా వాదించినచో వాడు మూర్ఖుడు. నాకు ఇది ఎట్లా పని చేస్తుందో చెప్పకపోతే నేను తినను అనేటువంటిది ఎవరైనా అడిగిన అనుకోండి, నాకు ఈ భోజనం తిన్న తర్వాత నాకు ఆకలి ఎట్లా తగ్గుతుంది, నాకు అది ఫస్ట్ అది ఎట్లా చెప్పండి, తర్వాతనే నేను తింటా అని అన్నారు అనుకోండి, వాడు మూర్ఖుడుగా భావించవచ్చు. అంటే వాడితో వాదన అనవసరం అని చెప్తున్నారు అనమాట. ప్రకృతిలో విద్యుత్ శక్తి ఉన్నది, దానిని పుట్టించి ఇచ్చినట్టు ఇంజనీరింగ్ శాస్త్రజ్ఞుడు విద్యుత్ శక్తి అనుని ఆ అననేమో తెలియనా? తెలియదు. ఉమ్, right. ప్రకృతిలో విద్యుత్ శక్తి ఉన్నది, దానిని పుట్టించి ఇచ్చినట్టు ఇంజనీరింగ్ శాస్త్రజ్ఞునకు విద్యుత్ శక్తి అననేమో తెలియనా? తెలియదు. తెలియకుండాను నిదర్శనముచే సాధించి ఇచ్చినాడు. శాస్త్రజ్ఞుడే కాక ఉమ్, పా- ఆ, పామరజనులు కూడా నిదర్శనము సహాయముననే నిత్య జీవితంలో వాడుకొనుచున్నారు.
అంటే ఇక్కడ కూడా ఇప్పుడు మనం వాడుకుంటున్నాం విద్యుత్ శక్తిని. అది ఎట్లా పనిచేస్తుంది? ఎట్లా ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది? ఉత్పత్తి అవుతుంది? అది ఏ విధంగా చేస్తారు? అవన్నీ మనకు అనవసరం. మనకు వస్తుంది. అనవసరం అంటే దాని గురించి తెలుసుకోవడం ఆ, తప్పని అనట్లేదు ఇక్కడ. కాకపోతే అది ఫస్ట్ ఇది మనకి సిచ్యుయేషన్ తగ్గట్టుగా మనం యాక్ట్ అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. కూడా పామరులకు కూడా నిదర్శనము సహాయముననే నిత్య జీవితంలో వాడుకొనుచున్నారు. ప్రకృతి ఎందలి శక్తుల ధర్మములన్నీ ఇటివే. ఇది ఇట్లు జరుగును అని ముద్రించి శాసించునే కాని ప్రకృతి విడమర్చి చెప్పదు. చెప్పవలసిన గతి తనకు దానికి లేదు. ప్రకృతి కూడా చాలా మనకు నేర్పిస్తుంది. ప్రతిరోజు మనం చూస్తున్నాం. మనకు తెలియకుండానే హోమియోపతి లాని ప్రతి దగ్గర అప్లై చేస్తాం. మనం మెడిసిన్కి వచ్చే వరకు మనం ఎన్నిసార్లు క్వశ్చన్ చేస్తాం, కానీ ప్రతి దగ్గర ప్రతి దగ్గర కూడా మనం అట్లాగే క్వశ్చన్ చేస్తూ ఆ, పాటిస్తూనే ఉంటాం. ఆ, అని ముద్రించి శాసించునే కానీ ప్రకృతి విడమర్చి చెప్పదు. ఇది ఇట్లా జరుగుతుందని ప్రకృతి ఎప్పుడు కూడా చెప్పదు. ఒకవేళ అడిగినా కూడా అసలు మన సిచ్యువేషన్ తగ్గట్టుగా మనకి ఏదో రోజు మనకి రియలైజ్ అవుతుంది, కానీ ఇది ఇట్లే ఉంటదని చెప్పడానికి వీలేదు అని చెప్పవలసిన అవసరం కూడా ప్రకృతికి లేదని చెప్తున్నాను. అనవసరమును బట్టి అవసరమును బట్టి మానవుడే ప్రకృతిని ఆశ్రయించి చూచి విని తెలుసుకొని వినియోగించుకొనును. దానిని వదిలి హేతువాదనము పడువాడు మూర్ఖుడు. ఇది ఇట్లా పనిచేస్తుంది, ఇది అట్లా పనిచేస్తుంది కదా, హోమియోపతిలో ఎట్లా ఉంటది అంట కదా, హోమియోపతిలో స్టెరాయిడ్స్ ఉంటాయంట కదా, ఇవన్నీ కూడా వాళ్ళకు తెలియకుండా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకి ఎవరో చెప్పారని చెప్పేసి వాళ్ళు వాదిస్తూ ఉంటారు అనమాట. సో ఆ వాదనను పక్కన పెట్టి సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం మెటీరియల్ కన్సల్ట్ కరెక్ట్ గా కేస్ టేకింగ్ చేసుకుంటూ సపరేషన్స్ చేయకుండా ఇవన్నీ కూడా ఆ, చేసుకుంటూ పోవడమే మనకి సిచ్యువేషన్ తగ్గట్టు మనం చేయడం అనమాట. మన దగ్గర ఉన్నటువంటిది మనం నేర్చుకున్న దానిని వైద్య వృత్తిలో ఉపయోగించుకోవడానికి సేవ చేయడానికి మనం ఇది వాడుకుంటున్నాం. అంతేకాని దానిని వదిలి హేతువాదను పొడవాడు మూర్ఖుడు. సింపుల్ గా చెప్పేశారు మాస్టర్ గారు ఇక్కడ. అంటే ఇది ఇట్లే పనిచేస్తుందంట, ఇది అట్లే పనిచేస్తుందంట అనేటువంటిది అంతా కూడా ఇది మూర్ఖత్వమే అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇది మాస్టర్ గారు మనకి 28th ఆర్టికల్ లో చెప్పారనమాట. ఇది సందర్భంలో ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్ లోకి వెళ్తున్నాం.
మీరు మ్యూట్ లో ఉన్నారు. ఆడియో మ్యూట్ లో ఉందండి. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు చంద్రమోహన్ గారు, ఓకే మీరు సారీ. మ్యూట్ లో ఉన్నారు. ఓకే సార్, క్లియర్ ఇప్పుడు వినిపిస్తుందండి. ఆ, వినిపిస్తుంది. ఇప్పుడు సార్ వినపడుతుంది డాక్టర్ గారు, వినపడుతుంది. శుభోదయం సార్. ఓకే సరే, అయ్యో నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్. సరే ఓకే. సృష్టిలో న్యాచురల్ లా ఆఫ్ క్యూర్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ప్యూర్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎవ్రీ ట్రూ అబ్జర్వేషన్ ఇన్ ద వరల్డ్. సృష్టిలో జరిగే యొక్క వైద్య విధానాలన్నీ కూడా మీరు గమనిస్తే ఎట్లా జరుగుతున్నాయనే దాని ప్రకారం మనం కూడా అబ్జర్వ్ చేసుకుంటే మనం కూడా అలాంటి గమనించి దాన్ని ఒక వైద్య ప్రక్రియగా మనకు అందించడం జరిగింది హనుమాన్ గారు, గుర్తుపెట్టుకో. బేస్డ్ ఆన్ ద నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అంటారు దాన్ని. దృష్టిలో జరిగే వైద్య విధానాలని గమనించి అలాంటి వైద్య విధానమే మనకు కూడా పర్మనెంట్ రిజల్ట్స్ వస్తుందని గమనించి ఆయన మనకి ఇవ్వడం జరిగింది హనుమాన్ గారు 28వ భారతంలో. అందుకని చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, హనుమాన్ కాలం ఉండే రోగాలు వేరు, ఇప్పుడు రోగాలు వేరు. హనుమాన్ గారి కాలంలో ఒక్కొక్క మంది ఇస్తే సరిపోయేది, ఒక పొటెన్సీ సింగిల్ రెమెడీ సింగిల్ డోస్ ఇస్తే సరిపోయేది. ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కడండి సరిపోతుందా అని ఎవరైనా డౌట్ అడిగితే మీరు ఒకటే క్వశ్చన్ చేయాలి, ఇట్ వాస్ ప్రూవ్డ్ ఆన్ నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అని చెప్పాలి. సూర్యుడు హనుమాన్ కాలంలో కూడా తూర్పునే ఉదయించేవాడు, పడమర అస్తమించేవాడు. ఇప్పుడు కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు, పడమర అస్తమిస్తున్నాడు. అవునా లేదా? ఇటువంటివన్నీ నేచర్లో ఎప్పుడైతే మార్పులు చేర్పులు, సూర్యుడు పడమర అస్తమించినప్పుడు మీరు మల్టీ డ్రగ్ మల్టీ వేయచ్చండి. అందుకని హనుమాన్ గారి కాలంలో ఎలా సృష్టి ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కనుక అలాంటి శాశ్వత ప్రాతిపాదికన ఇది హోమియోపతి కనుక్కున్నారు కనుక ఇది జరగదు, సింగిల్ డ్రగ్గే ఇవ్వాలి, సింగిల్ డోసే ఇవ్వాలి అని చెప్పాలి. రెండవ పాయింట్, ఈ డిసీజ్ అన్ని కొత్త వచ్చినవేం కాదండి. ఇప్పుడు ఎయిడ్స్ అంటారు, ఎయిడ్స్ కొత్తది వచ్చిందా పాతదేనా చెప్పండి? పాతదే సార్. ఎప్పటి కాలం నాటిది? 600 ద్వాపర సంవత్సరం. యుగంలో కూడా విచిత్ర వీరుడు చిత్రాంగదుడు అని ఇద్దరు ఉంటారు అన్నదమ్ములు. ఎవరు? అంబిక అంబాలిక పిల్లలు. ఆ విచిత్ర వీరుడు ఎట్లా చనిపోతాడు తెలుసా? ఎయిడ్స్ వచ్చి చనిపోతాడు. దానికి పదం కూడా ఉంది ఆయుర్వేదంలో, మీకు కావాలంటే పురాణ పురుషుడు బుక్లో ఉంటుంది, మీరు చదవగలిగితే. అట్లా ఈ డిసీజ్ అన్ని కొత్త వచ్చినవి ఏవి కాదండి. మనం కొత్తమని అనుకొని పేర్లు మార్చుకొని జనాలు భయపెడుతున్నాం అంతే. అందుకని నేచర్స్ లా ఆఫ్ క్యూర్ని అబ్జర్వ్ చేస్తే మనకు మనకు ప్రిన్సిపల్ మీద పట్టు ఉంటుంది. ప్రిన్సిపల్ని మనం డీవియేట్ కామ్, గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ని ఎప్పుడు డీవియేట్ కామో దెన్ వీ విల్ బికమ్ ఏ మాస్టర్ ఫర్ ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో మనం మాస్టర్ కాగలుగుతాం. చాలా ఉంటాయి ప్రకృతిలో, చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. ఆయన ఉంటాడు, సార్ ఈ మందు ఇస్తే తక్కువ తగ్గిపోతుంది సార్ అంటాడు. మీరు ఏ డిసీజ్ అయినా ఈ డిసీజ్కి ఇదే మందు అంటాడు. అట్లా ప్రూవ్ అయిందా అండి? హనుమాన్ గారు ఎక్కడ చెప్పారండి అది? ఏమండి చెప్పలేదు సార్, చెప్పలేదు. ఎంతసేపు హనుమాన్ గారు ఏం చెప్పారు? లక్షణాలు చెప్పండి. సిమ్టమ్స్ ను బట్టి ఆ దానికి సరిపోయినటువంటి కరెక్ట్, చెప్పండి. అదే సార్, టోటాలిటీ సిమ్టమ్స్ ఆఫ్ కాజేషన్. లైక్ అని చెప్పారు సార్, అంతే సార్. లైక్ యూర్స్ లైక్ అని చెప్పారు. హనుమాన్ గారు ఏం చెప్పారు అంటే, ఒక వ్యాధి ఉన్నప్పుడు అలాంటి లక్షణాలని, వ్యాధి కొన్ని లక్షణాల ద్వారా అది బహిర్గతం అవుతోంది. ఒక ముళ్ళు గుచ్చినప్పుడు ముళ్ళు గుచ్చినట్లు తెలుస్తుంది, అబ్బా అంటాం. అంటే అక్కడ ఏదో ఉంది అని మనకు శరీరం చెప్తుంది. అక్కడ వెళ్ళి చూసుకొని అలా ముళ్ళు గుచ్చిందిరా అని ముళ్ళు తీసేస్తాం. అట్లా శరీరంలో ఏ వ్యాధి ఉన్నా కొన్ని లక్షణాల ద్వారా అది నేనున్నా అని చూపిస్తుంది. అప్పుడు మనం ఆ లక్షణాలను బట్టి ఆ చోటుకి వెళ్ళేసి దానికి వైద్యం జరుగుతుంది. అంతేగాని ఈ డిసీజ్కి వైద్యం, ఈ డిసీజ్కి వైద్యం అనేది
ఎక్కడ లేదండి, గుర్తుపెట్టుకోండి. అలాంటివి అంటే చాలా మ్యాజిక్లో చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. అవన్నిటి కూడా భ్రమపడకండి. మీరు ఒక్కటే హనుమాన్ గారు చెప్పింది క్లాసికల్గా ఏ లక్షణాలని బట్టి ఏ మంది సెలెక్ట్ అవుతుంది చూసుకోండి. చాలాసార్లు ఇకే గారు చెప్పారు కదా, మరి మనకి కూడా ఏమంటే రోగిని బట్టి మంది ఇవ్వాలి కానీ రోగాన్ని బట్టి కాదు. అట్లా ప్రూవ్ అయింది మనది హోమియోపతి. అందుకని మీరు మాత్రం ఎన్నున్నా సరే మీరైతే ఈ యొక్క ఈ సారూప్య లక్షణ విధానంలో క్లాసికల్గా ఇచ్చే విధానానికి మాత్రమే స్ట్రిక్ట్ కండి. ఓకేనండి, క్లియర్. ఇది మనకు హనుమాన్ గారు ఇచ్చిన వైద్య విధానం. సో నెక్స్ట్ మనం మదర్ టించర్స్కి వెళ్దాం. యాక్చువల్గా నేను మార్నింగ్ వచ్చాం సెమినార్ నుంచి. నేను ఇక అంతా నైట్ 10 వరకు కూడా ఓపీ అయిపోయింది. సరే, మనం మాస్టర్ గారి యొక్క ఒక దానిలో ఉన్నందుకు దాన్ని ఎందుకు మీరు స్కిప్ చేయాలి అనే ఉద్దేశంతో కంటిన్యూ చేసుకుంటున్నాం. అవును సార్, అక్కడ మీరు మెయింటైన్ చేసి వచ్చి నిన్న ఇది చూసుకునేదంటే మాకు మీద ఉన్నటువంటి మీకు ప్రేమ మాకు మాస్టర్ అర్థం. అట్లే చేశారు సార్. అందుకని మాస్టర్ గారి మార్గంలో ఉన్నప్పుడు మనం కూడా ప్రయత్నం చేద్దాం. అంత చేయలేం కానీ ప్రయత్నం చేద్దాం. ఓకేనా సార్? ఆయన కర్తవ్యాన్ని ఎప్పుడు తప్పించుకోవాలి. అది ఎన్ని పనులు అవునా? కర్తవ్యం తప్పించుకోవాలి ఆయన. ఓకే, సరే, క్లియర్. మనం ఇప్పుడు రీనల్ సిస్టమ్ సంబంధించిన మదర్ టీచర్స్ చదువుకుంటున్నాం. అవునా? ఏం చదువుకున్నాం చెప్పండి లాస్ట్? రినోస్పోరా కార్డిఫోలియా చెప్పుకున్నాం డాక్టర్ గారు. ఒకటి గుడ్. ఇంకా కార్డిఫోలియా ఇంకా ఆఖరిగా చెప్పుకున్నది ఎడోనిస్ వెర్ర. ట్రిబులస్ టెర్ర, అడానిస్ వెర్ర, ఇంకా బెర్బెరిస్ వల్గారిస్, గుడ్. అడానిస్ వెర్. ఈ 4 చెప్పుకున్నాం లాస్ట్ కదా. లాస్ట్ టైం ఈ అవును 4 డాక్టర్. టీచర్స్ చెప్పుకున్నాం. బ్రీఫ్ గా ఎవరైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ బెర్బెరిస్ వల్గారిస్ చెప్పండి. బ్రీఫ్ గా చెప్పాలి. ఒక 3-4 సెంటెన్స్ లో అయిపోవాలా. మెయిన్ గా కిడ్నీ స్టోన్స్ పనికొస్తుంది డాక్టర్ గారు. ఇది దీని పెయిన్ ఏమో రేడియేషన్ పెయిన్ ఉంటుంది, చుట్టుపక్కల వ్యాపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు ఒకరో పాయింట్ అయిపోవాలా. నెక్స్ట్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒకటి కరిగిస్తుంది సార్. ఇది లివర్ ప్రాబ్లమ్స్ మీద కూడా వర్క్ చేస్తుంది. వెన్ దేర్ ఇస్ రేడియేటింగ్ పెయిన్ యూరిక్ యాసిడ్ లెవెల్ కూడా తగ్గిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకోరు ఇంకా రేడియేషన్ పెయిన్ బాటిల్ లో రేడియేషన్ పెయిన్ ఎక్కడ ఉన్నా సరే ఇది పనిచేస్తుంది. రేడియేటింగ్ పెయిన్ ఒకటి చెప్పుకున్నాం. కిడ్నీ స్టోన్స్ రీనల్ స్టోన్స్ లో పనిచేస్తుందని కూడా చెప్పుకున్నాం. ఇంకా ఎవరైనా పాయింట్స్ యాడ్ చేస్తారా? సార్ ఇది నంబనెస్ మీద కూడా పనిచేస్తుంది సార్. ఇది నంబనెస్ మీద కూడా పనిచేస్తుంది. వెన్ దెర్ ఈస్ uric acid levels are increased, it will be a good mother tincture to lower the uric acid levels. ఎట్లా ఉంటుంది? బొర్రనవేలు విపరీతమైన నొప్పి ఉంటుంది, రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. రెండోది కిడ్నీ స్టోన్స్ లో కూడా రేడియేటింగ్ పెయిన్తో పాటు బర్నింగ్ పెయిన్స్ ఉంటాయి, మంటలు ఉంటాయి. లివర్ కంజెషన్ చెప్పుకున్నాం. గాల్ స్టోన్ కాలిక్లో కూడా పెయిన్ తగ్గిస్తుందని చెప్పుకున్నాం. ఆర్థరైటిక్ పెయిన్ విత్ యూరినరీ డిస్కంఫర్ట్. ఒక్కోసారి కీళ్ళ నొప్పుల్లో కానీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. జాండీస్లో కూడా ఇది పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది బెర్బెరిస్ వల్గారిస్ ఒక షార్ట్. ఓకే, ఒక్క నిమిషం. అయితే ఇందులో బెర్బెరిస్ వల్గారిస్లో నాకు టిపికల్ సిమ్టమ్స్ ఎక్కువ రాలేదు ఇవాళ, అందుకని చూస్తున్నాను. ఒక్క నిమిషం. ఎందుకంటే రివ్యూ చెప్పుకుంటే మనకు తక్కువ మైండ్లో పడిపోతుందని నా ఉద్దేశం. అందుకని ఒక్క నిమిషం రివ్యూ కూడా చెప్పుకొని తర్వాత మళ్ళీ ఫర్దర్గా వెళ్దాం. ముఖ్యంగా రైట్ సైడ్ ప్రాబ్లం వస్తుందండి. 11 o'clock అగ్రివేషన్ అండి.
బెర్బరిస్ వల్గారిస్ లియోనోకాక్యులేషన్, సడన్ జర్కింగ్ మూమెంట్స్ ఉంటాయి. ఫిస్టులా ఇన్ యానో ఆల్టర్నేట్ విత్ చెస్ట్ కంప్లైంట్స్, అందులో కూడా ఈ మదర్ టించర్ వాడుకోవచ్చు అండి. ఫిస్టులా ఇన్ యానో సిమ్టమ్స్ ఆల్టర్నేట్ విత్ చెస్ట్ సిమ్టమ్స్. ఆల్టర్నేటింగ్ సిమ్టమ్స్ చాలా ముఖ్యం అండి ఇందులో. థర్స్ట్ ఆల్టర్నేటింగ్ విత్ థర్స్ట్లెస్నెస్, థర్స్ట్ ఆల్టర్నేటింగ్ విత్ ద థర్స్ట్లెస్నెస్. యూరిన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఎల్లో కలర్ ఎల్లో టర్బిడ్ గా ఉంటుందండి. డార్క్ ఎల్లో రెడ్ కలర్ బికమింగ్ టర్బిడ్, డార్క్ ఎల్లో రెడ్ బికమింగ్ టర్బిడ్. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ సిమ్టమ్స్ కూడా ముఖ్యం అండి ఇందులో. ఓకే, అంటే మనకు మిస్ అయిన టిపికల్ పాయింట్స్ ఒక్కసారి చెప్తున్నా. నెక్స్ట్ టీనోస్పోరా చెప్తారా ఎవరన్నా? టీనోస్పోరా ఫాస్ట్ అయిపోవాలా, టైం లేదు. మళ్ళీ కొత్త సబ్జెక్ట్ చెప్పుకొని టైం కుదరదు. చెప్పండి టీనోస్పోరా మదర్. సెక్సువల్ వీక్నెస్ ఆఫ్టర్ సెక్సువల్ వీక్నెస్ వస్తుంది ఆఫ్టర్ ఎక్సెసివ్ సెక్స్. ఆఫ్టర్ ఎక్సెసివ్ సెక్స్ సెక్సువల్ వీక్నెస్ వస్తుంది మాస్టారు. సెమినల్ మామూలుగా స్పెర్మ్ లీకేజ్ ఉంటుంది. ఎప్పుడు వస్తుందంటే రికరెంట్ ఫీవర్స్ జాండీస్ వచ్చిన తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది మాట. ఫీవర్స్ కానీ ఫీవర్స్ తర్వాత సెక్సువల్ వీక్నెస్ వస్తుంది. గుడ్. ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళు అతి కాముకు తర్వాత క్రానిక్ మలేరియాలో ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత క్రానిక్ అండ్ రికరెంట్ ఫీవర్స్ అంటారు వాటిని. టానిక్ ఫర్ రికరెంట్ ఫీవర్స్, మలేరియా ఫీవర్స్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్ అండ్ లివర్ లో బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా డయేరియా అండ్ వామిటింగ్, బర్నింగ్ ఆఫ్ సోల్స్ లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఓకే అండి. ఇంకెవరన్నా? మలేరియా ఫీవర్స్ లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే సరే, నేను ఒక్కసారి ఆ పాయింట్ని అందరు ఇప్పుడు పాయింట్ ఒకసారి రివైజ్ చేస్తాను. టానిక్ ఆఫ్టర్ రికరెంట్ ఫీవర్స్ వచ్చి తగ్గిన తర్వాత ఒక మంచి మందు. అండ్ ఎస్పెషల్లీ మలేరియా ఫీవర్స్ తర్వాత వచ్చి తగ్గిన తర్వాత, రికరెంట్ ఫీవర్ వచ్చిన తర్వాత వచ్చే వీక్నెస్లో ఎస్పెషల్లీ సెమినల్ ఎమిషన్స్, అంటే ఆ ఫీవర్ తగ్గినప్పటి నుంచి కూడా లీక్ అవుతుంది అనుకోకుండా, అంటే అలాంటివన్నిట్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అయిన తర్వాత పాల్పేషన్ ఫ్రమ్ సెక్సువల్ వీక్నెస్, అటువంటి సెక్సువల్ వీక్నెస్ తర్వాత కొన్ని రోజులు దడదడ వస్తుంది, గుండె దడలాగా ఉంటుందండి అంటే అప్పుడు కూడా టీనోస్పోరా మర్చిపోవద్దండి. చాలా చాలా మంచి మదర్ టించర్. నెక్స్ట్ వీక్నెస్ ఫ్రమ్ ఫీవర్ అండ్ సెమినల్ ఎమిషన్స్, ఫీవర్ వచ్చిన తర్వాత వచ్చే వీక్నెస్లో ఇది బాగా పనిచేస్తుంది. సెమెన్ లాస్ కావడం తర్వాత వచ్చే వాటిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే యాడ్ చేస్తాను, ఒక్క నిమిషం. రెసిస్టెన్స్ పవర్ బాగా పెంచుతుంది సార్. అవునండి. ఇట్ హ్యాస్ క్వినైన్తో బాగా మందులు ఇచ్చి మలేరియా బాగా మందులు ఇచ్చి క్వినైన్తో అటువంటి అట్లా స్పాయిల్ అయిన కేసులో కూడా టీనోస్పోరా మదర్ టించర్ బాగా వాడుకోవచ్చు. ఇట్లాంటి వాటిలో మాత్రం సూపర్. ఏది ఫీవర్కి వాళ్ళు మలేరియా ఇచ్చి మదర్కి వస్తే కాన్స్టిట్యూషనల్గా ఇచ్చి టీనోస్పోరా మదర్ టించర్ ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. మలేరియా అంటే టీనోస్పోరా గుర్తు రావాలి మీరు. నెక్స్ట్ సెక్సువల్ వీక్నెస్ అంటే టీనోస్పోరా గుర్తు రావాలా. బర్నింగ్ ఆఫ్ ది సోల్స్ అండ్ పామ్స్, ఇది కూడా ఇంపార్టెంట్ ఇండికేషన్. అరికాళ్ళు అరిచేతులు మంటలుగా ఉంటాయండి. ఇన్ అక్యూట్ మలేరియా ఎస్పెషల్లీ ఫీవర్స్లో ఈ సిమ్టమ్ ఉంటే అసలు మిస్ ఫెయిల్ కాదని చెప్తున్నాడు. ఈవినింగ్ 4 to 5 PM చిల్లీనెస్, ఈవినింగ్ 4 to 5 సాయంత్రం చలి. ఇప్పుడున్న ఫీవర్స్లో కూడా టీనోస్పోరా పని చేయొచ్చేది ఆ లెక్కన. 4 to 5 PM ఫీవర్స్. థర్స్ట్ డ్యూరింగ్ హీట్ ఫాలోడ్ బై పర్స్పిరేషన్, వేడిగా ఉన్నప్పుడు దాహంగా ఉంటుంది. ఓకే, టీనోస్పోరా ఇంకొక 2 పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తాను. సార్ ఇంకోటి ఏం చెప్పారంటే గనేరియాలో కూడా జాండీస్, లూజ్ మోషన్స్ బాగా వాడతారని చెప్పారు. ఒక నిమిషం సార్.
మూర్తి గారు తయారు చేసి పంపించేవారు. మనం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేయాలేమో సార్కి. ఇండియన్ క్వినైన్ యూస్ఫుల్ ఫర్ ది క్రానిక్ ఫీవర్స్, bilious vomitings. It will purify the breast milk after delivery. It will purify the breast milk. తల్లి పాలు సరిగా పడట్లేదంటే టినోస్పొరా మొదటి చేయవచ్చు. దానికి సిమ్టమ్స్ ఏవి చూసుకోక్కర్లే, గుర్తుపెట్టుకోండి. ఎక్సలెంట్ రెమెడీ ఇన్ గనోరియా. నెక్స్ట్ acute and chronic malaria fevers in the afternoon 4 to 5 p.m. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. Chronic slow fevers, gonorrhea fevers, powerful action on the urinary tract. Urine is mixed with pus like discharge. యూరిన్ లో గనేరియాలో చీమ్ ఉంది అంటే కూడా టీనోస్పోరా మదర్ నుంచి అని గుర్తుంచుకోవాలండి. వీక్ ఓయింగ్ రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ ఫీవర్, ఫీవర్స్ బాగా వచ్చి వీక్ అయింది. దానిలో పాల్పేషన్ ఆఫ్ హార్ట్ డ్యూ టు సెమినల్ ఎమిషన్స్. సెమినల్ ఎమిషన్స్ బాగా వెళ్ళిపోయిన తర్వాత వచ్చే వీక్నెస్ లో కూడా బాగా పనిచేస్తుంది. ఫీవర్స్ తర్వాత సెమినల్ ఎమిషన్స్, దాని తర్వాత వచ్చే పాల్పేషన్, ఈ మూడు గుర్తుంచుకోండి. ఈ సైకిల్ గుర్తుంచుకుంటే కూడా మీది మర్చిపో. ఓకేనా అండి? టీనోస్పోరా. నెక్స్ట్ ట్రిబులస్ చెప్తారండి ఎవరైనా? ఫాస్ట్ అయిపోవాలా. ట్రిబులస్ గనేరియా మాస్టర్బేషన్ వస్తుంది మాస్టర్. ఇంపార్టెన్సీ అన్నది గనేరియా తర్వాత లేకపోతే మాస్టర్బేషన్ తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది మాస్టర్. ఓకే. గనేరియా ఆగే వస్తుందండి. ఇంకెవరైనా నెక్స్ట్ పాయింట్స్ యాడ్ చేస్తారా? యూరిన్ ఆగే మెంటల్ వస్తుంది. నర్వస్ అండ్ ఫిజికల్ వీక్నెస్ సార్. మెంటల్ నర్వస్ అండ్ ఫిజికల్ వీక్నెస్. కరెక్ట్. మెంటల్ నర్వస్ అండ్ ఫిజికల్ వీక్నెస్. ఇంకా ఫిజికల్ వీక్నెస్. మంచి పాయింట్ చెప్పారు. ఇంకా యూరిన్ నిజానికి వస్తుందండి, స్లోగా వస్తుంది యూరిన్ స్లోగా వస్తుంది. గుడ్. ఇంకా ఇంకెవరైనా చెప్తారా? సరే. పార్షియల్ వీక్నెస్ ఇది ఆనర్లో ముందు గుచ్చుకున్నట్టున్నా పనిచేస్తుంది సార్ ఇది నడిచేప్పుడు. ట్రిబులస్ ఆనర్లో నడిచేటప్పుడు ముళ్ళు గుచ్చుకున్నట్టున్నా కూడా యూజ్ చేస్తారు. అట్లాగా నేను ఎప్పుడు వినలేదండి. ఇది అదే కదా, ఎక్కడో పలేరియా విన్నాను. కదా ట్రిబులస్ అంటే. అవును. డెబిలిటేటెడ్ స్టేట్స్ ఆఫ్ సెక్సువల్ ఆర్గాన్స్ అండ్ డిస్యూరియా. సెక్సువల్ ఆర్గాన్స్ వీక్ అయిన తర్వాత వచ్చే యూరిన్ మంటతో పాటు నీరసంతో పాటు ఇది బాగా పనిచేస్తుంది. ఒకటి, ఇట్ మీన్స్ ఆటోటోమేటిక్ ఆఫ్ మాస్టర్బేషన్, కరెక్షన్ ఆఫ్ ఎమిషన్స్ అండ్ ప్రోస్టోరియా. ఎక్కువ మటుకు హస్తప్రయోగం బాగా అలవాటు చేసేసి అటువంటి వాళ్ళు దెబ్బతిన్న తర్వాత కూడా ట్రిబులస్ బాగా పనిచేస్తుంది. అంటే హస్తప్రయోగం చేసిన తర్వాత ఇంపార్టెన్సీ రావడము, వీక్నెస్ రావడం, మెంటల్ నర్వస్ అండ్ ఫిజికల్ వీక్నెస్ అని చెప్పారు అది ఇంతకుముందు మేడం. అలాంటి కేసెస్లో ఎస్పెషల్ అబ్యూజ్ ఆఫ్ మాస్టర్బేషన్ అనుకోండి, మీకు ట్రిబులస్ గుర్తు రావాలా. ఓకే. నెక్స్ట్ పార్షల్ ఇంపార్టెన్సీ కాజ్డ్ బై ఓవర్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్డ్ ఏజ్. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమండి నాకు ఇంపార్టెన్సీ వస్తుందంటే మీరు కూడా ట్రిబులస్ కూడా ఆలోచించవచ్చు. ఓకేనా? ఇదండి మనకు ట్రిబులస్ యొక్క రివిజన్. ఇంకేది మిస్ అయ్యా మనం రివిజన్లో? అడోనిస్వార్ చెప్పండి. అడోనిస్వార్ ఒంటికి నీరు పట్టినప్పుడు. ఎందుకు నీరు పడుతుంది? కరెక్ట్. ఎందుకు? హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ కిడ్నీస్ లివర్ ప్రాబ్లమ్స్ వల్ల డ్రాప్సీ రావచ్చు. లివర్ కాదు నాకు తెలిసి, హార్ట్ అండ్ కిడ్నీస్. ఓకే. లంగ్స్ లో కూడా నీరు పట్టినప్పుడు గుండె జబ్బుల వలన ఇది ఉపయోగపడుతుంది. చూస్తాను. ఇట్ ఈస్ డయూరెటిక్. అది ఒక వన్ వర్డ్ ఈజ్ ఇట్ ఈస్ డయూరెటిక్. కార్డియాక్ డ్రాప్సీ, పెరికార్డియల్ పెయిన్, ప్యాంటింగ్ అండ్ పాల్పేషన్, నీరు బట్టి గుండె దడ రావడం.
ఇట్ ఈజ్ ఏ కార్డియాక్ టానిక్, కార్డియాక్ ఆస్తమా అండ్ డయూరెటిక్. లో పల్స్, వీక్ హార్ట్, లో వైటాలిటీ, చాలా వీక్ హార్ట్ నుండి లో వైటాలిటీ ఉంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ కార్డియాక్ డిసార్డర్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కార్డియాక్ డిసార్డర్స్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా అంటే మీకు ఏం గుర్తొచ్చిందండి చెప్పండి. ఒకసారి గుర్తు రావాలి మీకు ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, బర్నింగ్ పాయింట్. కరోనా కరోనా సార్, కరోనా సార్. కరోనా, గుడ్. కరోనా తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే అడోనిస్ఫర్, అంతే గుర్తుంచుకో. ఇన్ఫ్లుయెంజా, కార్డియాక్ డిసార్డర్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా, అసలు ఇది ఒక్క పాయింట్ మీద మీరు ట్రిపుల్ అది ఈ అడోనిస్ఫర్ ఇచ్చేయచ్చండి. ఎనీ కార్డియాక్ డిసార్డర్స్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా, నాకు ఇందులో కనిపించలేదు, ఇది ఒక్కటే కనిపించింది అడోనిస్ఫర్. అందుకని ఆ ఆస్పిడోస్పర్మా అవి ఇస్తుంటాం. కానీ ఎవరైనా సరే కరోనా వచ్చినప్పటి నుంచి మాకు హార్ట్లో వీక్ ఉందండి, నీరు పడుతుందండి అంటే మాత్రం మీరు అడోనిస్ఫర్ కంపల్సరీ మొదటి నుంచి పెట్టారు వాళ్ళకి. ఓకేనండి. ఇదండి రివ్యూ. ఒక్కసారి నెక్స్ట్ ఒకసారి అయితే రివ్యూ పెట్టుకుందామండి, షార్ట్గా రివ్యూ పెట్టుకుందాం. అందులో టిపికల్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఓకే, అయితే పని చేద్దాం. నెక్స్ట్ ప్రతి ఒక్క క్లాస్లో కూడా ఒక పావు గంట లాస్ట్ రివిజన్ పెట్టుకుందాం కొన్ని రోజులు. ఎందుకంటే మొదటి నుంచి బాగా నేర్చుకోవాలి, ఇట్లాగే నేర్చుకుందాం. ఎక్కువ అని కాకుండా, డీటెయిల్గా అని కాకుండా ఓన్లీ ప్రాక్టికల్ యాంగిల్స్ చదువుకుందాం. అయితే లాస్ట్లో మీకు చెప్తాను హోంవర్క్. ఓకే, సరే. నెక్స్ట్ మదర్ టీచర్, ఇంపార్టెంట్ మదర్ టీచర్. చూసారండి ప్లాంట్ని ఎప్పుడైనా? తెరబింతిన ప్లాంట్, పెద్ద చెట్టు అండి ఇది, చిన్న చెట్లు లాగా లేదు. ఓకే, సరే అండి, ఇది ఒకటే మనకు వచ్చింది దొరికింది. ఇదిగోండి తెరబింతిన, చూసారండి? ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి. ఓకే, తెరబింతిన చాలా సార్లు వాడతామండి. ఇది మాత్రం తెరబింతిన ఓలియం, టర్పెంటైన్. ఏంటండి? It has a selective affinity for bleeding mucous membranes. బ్లీడింగ్ మ్యూకస్ మెంబ్రెన్స్ మీద కూడా బాగా పనిచేస్తుంది. రక్తం పోవడం,
ఏదైనా సరే అమత్వక్కులోకి వెళ్ళి మ్యూకస్ మెమ్బ్రెన్స్ ఎనీ మ్యూకస్ మెమ్బ్రెన్స్ విచ్ ఈస్ బ్లీడింగ్, ఇట్ మే బి యానస్, ఇట్ మే బి నోస్, థ్రోట్, ఇలా ఇలాంటి ఆరిఫైస్లో అంటే అంటే అమత్వక్కులు అంటారు తెలుగులో, అందులోంచి రక్తం పోతోంది అంటే తెరబిందిన గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హెమరేజెస్ ఫ్రమ్ ది బోవల్స్, రక్తం మోషన్లోంచి రక్తం పోతుంది. బర్నింగ్ అలాంగ్ విత్ ద హెమరేజెస్, హెమరేజెస్తో పాటు బర్నింగ్ ఉంది, ఫాస్ఫరస్ గుర్తొస్తుంది కదా, అలాంటి డ్రగ్ అండి ఇది కూడా, ఫాస్ఫరస్ లాంటిది, అది గుర్తుంచుకోండి. బర్నింగ్, ఇంటెన్స్ బర్నింగ్ ఇన్ ద యూట్రిన్ రీజన్, యూరిన్లో రెడ్ పోతుంది, విపరీతమైన మంట ఉంది అంటే గుర్తుంచుకో, ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తెరబెంతిన మదరించారు పెట్టేసేయండి. ఇంటెన్స్ బర్నింగ్ వైల్ యూరినేటింగ్ అలాంగ్ విత్ ద రెడ్ యూరిన్ ఆర్ ఎల్లో యూరిన్. నెక్స్ట్ బర్నింగ్ పెయిన్ ఇన్ ద రీజన్ ఆఫ్ ది కిడ్నీస్, కిడ్నీస్ రీజన్లో విపరీతమైన మంట ఉంటుంది. హెమరేజెస్, రక్తంలో ఎర్రగా పోతుంది, యూరిన్లో ఎర్రగా పోతుంది, ఇలాంటివన్నీ కూడా తెరబెంతిన మొదటి టీచర్ ఇవ్వాలి. నెక్స్ట్ రెండో పాయింట్, టింపానిటిక్ అండ్ యూరినరీ కంప్లైంట్స్, పొట్ట బిగ్గరగా ఉంటుంది, పొట్ట బిగ్గరగా ఉంది, అండ్ విత్ యూరినరీ కంప్లైంట్స్, యూరినరీ కంప్లైంట్స్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అన్బ్రోకన్ చిల్ బ్లెయిన్స్, విపరీతమైన చలి విపరీతంగా పెడుతుందండి, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్ బ్లీడింగ్ రెడ్డా లేకపోతే డార్క్ సార్? రెడ్డే సార్, రెడ్ ఇందులో ఆర్టల్ బ్లీడింగ్ సార్. అవునండి. పెయింటింగ్ ఆఫ్టర్ ఎవ్రీ స్టూల్, ప్రతి ఒక్క స్టూల్ పోయిన వెంటనే వీళ్ళకి అంటే మూర్చి వచ్చినంత పని ఉంటుంది. సో తెరబిందన అంటే అని చెప్పినారు సార్ మీరు సార్, ఇప్పుడే యూరిన్ రెడ్ అండ్ ఎల్లో అని చెప్పున్నారు సార్ ఇప్పుడే మీరు. రెడ్ అండ్ అవును, ఎల్లో కూడా ఉండొచ్చు. ఎల్లో యూరిన్ అంటే కూడా అందులో బ్లడ్ పోతున్నట్టే గుర్తుంచుకోండి. యూరిన్ ఎల్లో అంటే కూడా బ్లడ్ పోతున్నట్టు, జాండీస్లో కూడా యూరిన్ ఎల్లో ఉంటుంది. ఓకేనా? బర్నింగ్ యూరిన్ రెడ్ అండ్ ఎల్లో, బర్నింగ్ పెయిన్ ఇన్ ద కిడ్నీస్ రీజన్. ఓకే, నెక్స్ట్ కాన్స్టాంట్ టెనెస్మస్, యూరిన్ వచ్చినట్టయి రాపోవడం, ఇవి కూడా ఉంటాయి. ఇదండి తెరబెంతిన. ఒకటేమో బర్నింగ్ పెయిన్స్ అలాంగ్ విత్ ద బ్లీడింగ్ ఫ్రమ్ ది మ్యూకస్ మెంబ్రేన్స్, ఇది ఒక పాయింట్, టిపికల్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది. బర్నింగ్ పెయిన్స్ విత్ బ్లీడింగ్ ఫ్రమ్ ఆల్ మ్యూకస్ మెంబ్రేన్స్. రెండో పాయింట్ టింపానటిక్ ఆర్ డిస్టెన్షన్ ఆఫ్ ది అబ్డమిన్, ఇది మనకు ఫాస్ఫరస్లో కూడా ఉంటుంది, చైనాస్ కూడా ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్ ఫెయింటింగ్ ఆఫ్టర్ ఎవ్రీ స్టూల్, మోషన్ పోయి రాగానే వీళ్ళు అందులోనే పడిపోవచ్చు, లేకపోతే బయటికి వచ్చి కూడా విపరీతమైన నీరసం పడిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ యూరినరీ సిమ్టమ్స్. చైనా ఫాస్ఫరస్ రెండింటి మధ్యలో ఉందండి ఇది. బర్నింగ్ రీజన్ ఇన్ ది రీజన్ ఆఫ్ కిడ్నీస్. ఓకే, కాన్స్టాంట్ టెనెస్మస్, యూరిన్ వచ్చినట్టే రాపోవడం, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇంకొంచెం ఉంటే యాడ్ చేస్తాను.
ఒకసారి టెనస్మస్ అనేది యూరిన్ సంబంధించిందేనా మోషన్ సంబంధించింది కాదా? టెనెస్మెస్ అంటే వచ్చినట్లే రాపోవడం, అది లక్షణం. మోషన్ సంబంధించింది అంటే కాదు. మోషన్ కూడా వర్తిస్తుంది. మోషన్ కూడా ఏదైనా సరే వర్తిస్తుంది. యాంటీ పెరిస్టాల్సిస్ అంట, కరెక్ట్ గా మీకు చెప్పాలంటే. వచ్చినట్లే ఓకే రాకపోవడం, మాస్టర్. వచ్చినట్టు అనిపిస్తుంది రాదు, అలాంటి సిమ్టమ్ ఉన్నప్పుడు మీకు దాన్ని టెనెస్మస్ అంటారు. ఓకేనండి? ఓకే, సరే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ ది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది కిడ్నీస్, బ్లాడర్, యూట్రస్, ఇవన్నీ కూడా బాగా పనిచేస్తుంది. యూరిన్ హ్యాస్ ఓడర్స్ ఆఫ్ వైలెట్స్. వైలెట్స్ యొక్క వాసన ఉంటుందండి, మరి ఇది నేను ఎప్పుడు చూడలేదు. వైలెట్స్ యొక్క వాసన ఉంటుందంట యూరిన్. నెక్స్ట్, యూరిన్ క్లౌడీ, స్మోకీ, ఆల్బుమినస్, ప్రొఫ్యూజ్, డార్క్, బ్లాక్ అండ్ పెయిన్లెస్. డార్క్ యూరిన్ పోతుంటే నేనైతే డార్క్ యూరిన్ అంటే టక్కున ముందైతే నేను తెరబింతనే ఇస్తానండి, చాలా వాటిలో అది వాడతాను నేను. యూరిన్లో బ్లడ్ పోతుంది అంటే తెరబింతనే వాడతా మ్యాక్సిమం కేసెస్లో. అది సార్ మూత్రంలో స్మెల్ వస్తుంది సార్, అమృతాంజనం వాసన వస్తుంది సార్ పెక్యులర్ గా. అది కిడ్నీ చెడిపోతున్నట్టు ఆ లక్షణానికి కరెక్ట్ అయిపోతుంది టెలిబింతే. ఓడర్ ఆఫ్ వైలెట్స్ అన్నాడు, అర్థం కాలేదు. వైలెట్స్ అంట అలా స్మెల్ చూస్తే కదా. అదే అదే అమృతాంజనం వాసన వస్తాయి సార్. అది చెప్తారు పెయింటర్లు వాళ్ళకి ఎక్కువ కిడ్నీలు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను అది టెర్బింతినా ఇస్తాను సార్. అది బాగా తగ్గుతుంది, ఆ స్మెల్ వస్తుందని చెప్తారు పెక్యులర్ గా. ఓకే, అమృతాంజనం లాగా ఉంటుంది, మెంతాల్ లాగా ఆ వాసన. సరే, హేమంత్ సార్ ఏం చెప్తున్నారంటే యూరిన్ వాసన వచ్చి మెంథల్ లాగా వాసన వస్తుంటే కూడా తెరబింతిన బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. అదే యూరిన్ హ్యాస్ ఓడర్ ఆఫ్ వైలెట్స్. నెక్స్ట్, వైలెంట్ బర్నింగ్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. నెక్స్ట్, ఆల్బుమినేరియా, యూరిన్లో ఆల్బుమిన్ పోతుంది మంట ఉంటే కూడా, లేకపోతే యూరిన్ రెడ్ ఎల్లో ఉన్నప్పుడు కూడా తెరబింతిన బాగా పనిచేస్తుంది. నేను ఇది ఒక్క యూరిన్లో ఎనీ ఆల్టరేషన్స్ ఉంటే మాత్రం నేను తెరబింతననే ఇస్తానండి. మదర్నిచ్చారు యూరిన్లో రెడ్ పోతుందన్నా కూడా, యూరిన్ వాసన వస్తుందన్నా కూడా తెరబింతన ఫస్ట్ మైండ్లో పెట్టుకుంటాను నేను. అదే సార్ ఇందాక అడిగాను కదా డౌట్ యాక్చువల్ గా సార్. ఇది రెడ్డిష్ అనేది అదే బ్లాక్ అనేది నాకు గుర్తుంది. ఇప్పుడు అది అంటే యూరిన్ లో బ్లాక్ ఉండి బ్లడ్ అంటే హెమరేజ్ వచ్చేసి రెడ్ అంటారు సార్. ఈ చిన్న కన్ఫ్యూజ్ ఉంది సార్. హెమరేజ్ అంటే రెడ్ అంతే. హెమరేజెస్ అది అంటే హెమరేజ్ రెడ్ ఉంటుంది, యూరిన్ రక్తస్రావం అయితే అని డార్క్. అర్థం, రెడ్ బ్లాక్ అని కాదు. అవును, ఓకే. అంటే యూరిన్ మాత్రం మళ్ళీ బ్లాక్ ఉంది కదా సార్. యూరిన్ బ్లాక్ అని ఎక్కడ చెప్పలేదే. ఇప్పుడు చెప్పారు కదా సార్ డార్క్. యూరిన్ హ్యాస్ ఓడర్స్ ఆఫ్ వైలెట్స్. డార్క్ రెడ్. డార్క్ రెడ్ ఉండొచ్చు, దాన్ని బట్టి పెదాలని బట్టి ఉంటుంది అది. అదే అంటే అదే ఆ చిన్న కన్ఫ్యూజన్ ఉంది సార్. అంటే జనరల్ గా డార్కిష్ బట్టి టెరిమితను యూజ్ చేస్తుంటాము. ఈ రెడ్డిష్ అనేది చిన్న కన్ఫ్యూజన్ ఉంది సార్, అందుకని. సార్ ఇందులో మనకు యూరిన్లో ఆర్టీరియల్ కానీ వీనస్ బ్లడ్ అని మేము పట్టుకోలేం, గుర్తుపెట్టుకోండి. హెమరేజ్ ఒక్కటే మనం చూస్తాం, అందులో ఆర్టీరియల్ వీనస్ బ్లీడింగ్ ఉండదు. ఓకేనా? సార్ హెమరేజెస్ మాత్రమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్. ఓకే ఓకే. వైలెంట్ బర్నింగ్ అండ్ డ్రాయింగ్ పెయిన్స్ ఇన్ ది కిడ్నీస్, మంటలు, లాగుడాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్, ఎక్సెసివ్ టింపానటిక్, పొట్టంత బిగ్గరగా ఉంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది. తెరబింతిన we can use in renal complaints లో. urine when has violent odors and cloudy, smoky, profuse, dark or black. హిమచూరియా అంటారు దాన్ని. హిమచూరియా అంటే యూరిన్లో బ్లడ్ పోవడం. వైలెంట్ బర్నింగ్ పెయిన్స్ ఉంటాయి. నెక్స్ట్, ఎక్సెసివ్ టింపానటిక్, పొట్టంతా బిగ్గరగా ఉంటుంది. నెక్స్ట్, మౌత్ స్టంగ్ ఎట్లా ఉంటుంది అంటే రెడ్గా ఉంటుంది. ఇవండి. ఓకే, ఈవెన్ బ్లాడర్ యొక్క క్యాన్సరస్ ఎఫెక్షన్స్ అనుకోండి, అందులో కూడా యూరిన్ ఇట్లా ఉంటే నేను తెరబింతనని ఇస్తానండి, అందులో బాగా పనిచేస్తాను. యూరిన్లో ఎలాంటి రెడ్నెస్, హిమచూరియా, బర్నింగ్, పొట్ట బిగ్గర ఇవన్నీ ఏది ఉన్నా కూడా తెరబింతినానే. క్లియర్? నెక్స్ట్, వీల్ గో ఫర్ ది
నెక్స్ట్ రెమెడీ, ఇంపార్టెంట్ రెమెడీ, చాలా మంది వాడతాం. యూరిన్ పోస్తుంటే మంట ఉండదు. యూరిన్ పోసిన తర్వాత లాస్ట్ డ్రాప్స్ మాత్రం మంట విపరీతంగా ఉంది అంటే ఈ మధ్య నిచరిస్తాను. సరస్పరిల్ల సరస్పరిల్ల ఏదండి అది? సర్సపరిల్లా, గుర్తుపెట్టుకో. అది ఒక్క ఇండికేషన్లో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మదర్ టీచర్లో. సర్సపరిల్లా అఫిషనాలిస్ ఇదండి సర్సపరిల్లా ప్లాంట్. చూడండి, అందరూ చూడొచ్చు. ఓకే, వీడియో అంటే చూద్దాం, క్లియర్ ఉంటుంది. ఇంకా ఇండియన్ సర్సపరిల్లా ప్లాంట్. तुझे पता है सिर्फ 10 साल इन्वेस्ट करने पर तुझे मिल सकता है रिटायरमेंट पे 7 करोड़। Hi friends, welcome to Indian Sarsaparilla. It is effective in managing 2 helps 4 brain tonic to improve memory and speed. Apne baru leaves in 1 glass of wounds. 9 anti-cancer benefit. 1, 2. It can also be combined with manjishta, neem. ఓకే, ఇది సుగంధపాల వేరు సార్. కాదండి, అది అది వేరు. సుగంధపాల వేరు, మళ్ళీ వేరు. అది సబర్సెల్లుట. అది Wow, hot. Michael said it's a cousin to ginseng. They're similar, but I don't. ఓకే, ఇదండి సర్సపరిల్లా. ఓకే, severe almost unbearable pain at conclusion of urination. ఇది మర్చిపోదు. ఈ పాయింట్ మాత్రం, ఈ పాయింట్ ఉందంటే నేను సర్సపరిల్లాని ఇస్తానండి, వేరే ఏది కూడా ఇవ్వను మదర్ టీచర్లో. ఇది మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. సివియర్ ఆల్మోస్ట్ అన్బేరబుల్ పెయిన్ అట్ కంక్లూజన్ ఆఫ్ యూరినేషన్. ఈ చాలా మటుకు ఇటువంటి కేసెస్లో ఇలాంటి సిమ్టమ్ ఉంది అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నట్టండి. కిడ్నీ స్టోన్స్ ఉంటే కూడా ఇలాంటి సిమ్టమ్ వస్తుంది. అప్పుడు మీరు సర్సపరిల్లా పొటెన్సీలోనే ఇవ్వచ్చు, లేదు మీకు వేరే ఇండికేషన్స్ ఉన్నాయంటే వేరే మెర్క్సాల్ అలాంటివి కూడా ఉంటాయి, ఇచ్చుకుంటూ సర్సపరిల్లా మదర్ టీచర్ కూడా ఇచ్చేయచ్చు. ఓకే, అప్పుడు యూరిన్ ఎట్లా ఉంటుంది? ఫ్లాకీ శాండీ కోపియస్ పాస్డ్ వితౌట్ సెన్సేషన్, ఒక్కోసారి అనుకోకుండా పోవచ్చు. బ్రైట్ రెడ్ క్లియర్, రెడ్గా కూడా ఉండొచ్చు, ఎందుకంటే స్టోన్స్ ఉంటాయి కదా, ఒక్కోసారి దాని ఇరిటేషన్ వల్ల కూడా రెడ్ యూరినేషన్ ఉండొచ్చు. యూరిన్ డ్రిబుల్స్ వైల్ సిట్టింగ్, కూర్చున్నా పడిపోతుంది యూరిన్ పడిపోతుంది, ఇన్వాలిడ్గా పడిపోతుంది. నెక్స్ట్ రీనల్ క్యాక్లై. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రీనల్ క్యాక్లైలో కూడా బాగా పనిచేస్తుంది.
యూరిన్ స్కాంటీ ఆర్ బ్లడ్డీ, కొంచెం కొంచెంగా వస్తుంది, అందులో బ్లడ్ ఉంటుంది అంటే కూడా సరసప్రిలా మదర్ టించర్ వాడుకోవచ్చు. యూరిన్ డిబిల్స్ వైల్ సిట్టింగ్ చెప్పుకున్నాం కదా. చైల్డ్ స్క్రీమ్స్ బిఫోర్ అండ్ వైల్ పాసింగ్ యూరిన్, విపరీతంగా ఆ మంట తట్టుకోలేక కొంచెమే మంట వస్తుంది, లాస్ట్లో మంట వస్తుంది, ఆ మంట ఆగదు, విపరీతంగా అరుస్తుంటారు పిల్లలు కానీ పెద్దోళ్ళు కూడా, తట్టుకోలేక అరుస్తుంటారండి. సరసప్రిలా మదర్ టించర్. నెక్స్ట్ పెయిన్ ఎట్ మియాటస్, యురేత్ర ముందర ఆ టిప్ దగ్గర విపరీతమైన నొప్పి ఉంటుంది. నెక్స్ట్ ఎమాసియేటెడ్ స్ట్రిబిల్డ్ లైస్ ఇన్ ఫోల్డ్స్, ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ చిక్కిపోవడం ఉంటుంది, చిక్కిపోవడం ఎమాసియేషన్. గ్రేట్ ఎమాసియేషన్ స్కిన్ బికమ్స్ స్ట్రిబిల్డ్ ఆర్ లైస్ ఇన్ ఫోల్డ్స్, స్కిన్ కూడా ముడతలు ముడతలుగా పడిపోతాయండి. ఇదంతా ఒళ్ళంతా కూడా చిక్కిపోయినట్టుండి ముడతలు ఎక్కువగా ఉంటాయి, రింకిల్స్ ఎక్కువగా ఉంటాయి సరసపిల్ల పర్సన్స్కి. అది మనకు మదర్ టీచర్స్కి అక్కర్లేదు కానీ ఒక ఐడియా చెప్తున్నాను. రిట్రాక్టర్ నిప్పుల్స్లో కూడా సరసపిల్ల వాడొచ్చండి. ప్రెగ్నెన్సీలో, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి తెలియదు పాపం, ఇది ప్రైమీలో అయితే నిప్పల్స్ ఇట్లా ముందుకు ఉండాలి అని కూడా తెలియదు. చాలా కేసెస్లో నేను చూశాను. డెలివరీ అయిన తర్వాత పాలు ఇవ్వమని అంటే వాళ్ళకి పాలు ఇవ్వకపోతే నిప్పల్స్ ఉండవు, నిప్పల్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. అప్పుడు ఇంకా అలోపతి వాళ్ళు ఏం చేస్తారు, సిరంజి ముందర కట్ చేసేసి ఆ నిప్పల్ని లాగుతూ ఇట్లా ప్రాక్టీస్ చేయమ్మా కంట్రోల్కి వస్తుందని చెప్తారు. అందుకని ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, ఎస్పెషల్లీ గైనకాలజిస్టులు కానీ పీడియాటిక్స్ కానీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే, 6th మంత్ తర్వాత ఖచ్చితంగా నిప్పల్స్ చెక్ చేయాలి ఒకసారి, బ్రెస్ట్ నిప్పల్స్. లేకపోతే చెప్పాలి వాళ్ళకి, అమ్మ నిప్పల్స్ నీకు ఎట్లా ఉన్నాయని అడిగితే వాళ్ళు చెప్తారు లోపలికే ఉన్నాయా బయటకే ఉన్నాయని. లోపలికి ఉన్నాయంటే అప్పుడు మీరు సరసప్రిలా మదర్ టీచర్ ఇవ్వండి. రిట్రాక్టర్ నిప్పల్స్, అందులో సరసప్రిలా మదర్ టీచర్ ఎక్సలెంట్గా వాడొచ్చండి. నిప్పల్ స్మాల్ వితర్డ్ రిట్రాక్టెడ్, అందులో మీకు చాలా ఈజీగా వాడచ్చు. పెయిన్స్ కాదు, డిప్రెషన్. చిన్న పెయిన్ నుండి డిప్రెషన్కి వెళ్ళిపోతారండి వీళ్ళు సరసప్రిలా వాడి, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. పెయిన్ ఇన్ ద రైట్ కిడ్నీ డౌన్వర్డ్ రైట్ సైడ్ ఎక్కువ పెయిన్ ఉంటే కూడా ఇది కూడా ఆలోచించవచ్చు. టెనెస్నెస్ ఆఫ్ ది బ్లాడర్, యూరిన్ వచ్చినట్టే రాపోవడం. యూరిన్ పాసెస్ ఇన్ థిన్ ఫీబుల్ స్ట్రీమ్, సన్నగా పోతుందండి యూరిన్. అది మనకు ఎస్పెషల్లీ సరసప్రిలాలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. వైట్ శాండ్ సెగ్మెంట్ ఉంది మా సరస్వరాలో. ఏంటంటే వైట్ శాండ్ సెగ్మెంట్, ఎందుకు ఉంటుంది? రెడ్ శాండ్ ఏమో రెడ్ శాండ్ ఏమో లైకోపోడియం, దీనిలో వైట్ శాండ్ ఉంటుంది మాస్టర్. సార్ అవి పెథలాజికల్, సరే ఓకే, మదర్ టీచర్లకు మాత్రం మీరు వాడుకోవచ్చు అట్లా. పెథలాజికల్గా వైట్ శాండ్ మీన్స్ ఇట్ ఈస్ ద కిడ్నీ స్టోన్స్ అనమాట. కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అని ఒక పెథలాజికల్ సిమ్టము. సరే, మీ అబ్జర్వేషన్ కూడా బాగుంది. రెడ్ శాండ్ అంటేనేమో రెడ్ యూరిన్, అది కూడా లైకోపోడియంకి బాగానే పనిచేస్తుంది. ఇట్ ఇండికేట్స్ దెర్ ఈస్ రీనల్ క్యాలై, ఇట్ ఈస్ ఏ pathological symptom. Okay, don't enter through the pathological symptom, enter through the generalities, but you can include this symptom also. మీరు ఇచ్చేటప్పుడు ఇది కూడా చూసుకోవచ్చు. చాలా ఇది నెక్స్ట్ ఒకటి ఫస్ట్ ఏమో మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తున్నాను. సివియర్ almost unbearable pain at conclusion of urination. This is an important entry point for the sarsaparilla. This at the end of conclusion of urination. ఏ డ్రగ్స్లో ఉంది ఇది? ఈక్వసిటంలో ఉంది, మెడోరినంలో ఉంది, ట్రూజాలో ఉంది, బెర్బరిస్ వల్గారిస్లో ఉంది. సేమ్ సిమ్టమ్. ఏది?
severe burning pain at the conclusion of urination. Next, passes of gravel or small calculi, renal calculi, stones in the bladder and bloody urine. యూరిన్ లో బ్లడ్ పోయినా కూడా స్టోన్స్ యూరిన్ బ్లాడర్ లో ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, యూరిన్ ఎట్లా ఉంటుంది? స్కాంటీ, ఫ్లోకీ, శాండీ, కోపియస్, పాస్డ్ వితౌట్ సెన్సేషన్. ఎట్లా ఉంటుంది? పొగలాగా ఉంటుంది, స్మోకీ లాగా ఉంటుంది, కొంచెమే వస్తుందండి అలాంటివి కూడా. నెక్స్ట్, శాండ్ ఇన్ యూరిన్ ఆర్ ఆన్ డయాపర్. పిల్లలు యూరిన్ వస్తే డయాపర్లో సన్నని ఇసుకలాగా ఉంటుందంటండి. అప్పుడు ఎప్పుడు చూసుకోవాలి? అది చైల్డ్ స్క్రీమ్స్ బిఫోర్ అండ్ వైల్ పాసింగ్ యూరిన్. పిల్లలు యూరిన్ పోస్తుంటే విపరీతంగా ఏడుస్తున్నారు అంటే అన్నారనుకోండి, అన్నప్పుడు మీరు డైపర్ చెక్ చేస్తే డైపర్లో కూడా సన్నని ఇసుకలాగా ఉంటుంది. అప్పుడు సరసపిల్ల మదర్ నుంచి మర్చిపోవద్దండి. ఖచ్చితంగా మదర్ టీచర్ కానీ ఈవెన్ మీరు సిమ్టమ్స్ మిగతా మీకు పర్లేదండి నేను ఒకసారి అంటే పొటెన్షియల్ కూడా ఇవ్వచ్చండి. శాండ్ ఇన్ యూరిన్ ఆన్ డైపర్, చైల్డ్ స్క్రీమ్స్ బిఫోర్ అండ్ వైల్ పాసింగ్ యూరిన్. అది బొరాక్స్లో ఉంటుంది, లైకోపోడియన్లోగా ఉంటుంది. రిట్రాక్టర్ నిప్పల్స్ ఆర్ స్మాల్ విత్ అన్ఎక్సైటబుల్. స్మాల్ నిప్పల్స్ ఉంటాయి, అది సైలిష్లో కూడా ఈ సిమ్టమ్ ఉంటుందండి. ఇది రిట్రాక్టర్ నిప్పుల్స్, అన్ఎక్సైటబుల్ నిప్పుల్స్. నెక్స్ట్, ఎమాసియేటెడ్, స్ట్రివిల్డ్ ఇన్, లైస్ ఇన్ ఫోల్డ్స్. మడతలు పడిపోయి చిక్కిపోయి ఉంటారండి. స్కిన్ క్రాక్డ్, హ్యాండ్స్ అండ్ ఫీట్, అరికాలు అరిచేతులు క్రాక్స్ వస్తూ ఉంటాయి. ఇంజ్యూరేటెడ్ స్కిన్, గట్టి పడతాయి. ఎందుకంటే మోస్ట్ సిఫిలిటిక్ రెమెడీ ఇది, అందుకని గట్టి పడడం కూడా ఉంటుందండి స్కిన్. నెక్స్ట్, ఓకే ఇదిగండి మనకు మదర్ టీచర్ సరిపోయినవి సరసపిల్లకి. నెక్స్ట్, ఇంకొక 2 పాయింట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను ఒక్క నిమిషం లైన్లో. ఆఫ్టర్ గనేరియా సప్రెస్ చేసిన తర్వాత వచ్చే యూరినరీ కంప్లైంట్స్లో కూడా సరసపిల్ల చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, నైట్ బోన్ పెయిన్స్ ఆర్ నైట్ యూరినరీ కంప్లైంట్స్లో కూడా ఇది సిబిలిటిక్ మయాజం అని చెప్పుకున్నాం కదా, నైట్ బోన్ పెయిన్స్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఎరప్షన్స్ ఆన్ ద అప్పర్ లిప్స్ అన్నాడు కానీ సరే, మెన్సెస్ బిఫోర్ ఎరప్షన్స్ ఆన్ ద అప్పర్ లిప్స్ అంట. ఇలాంటి వాటిలో ఎక్కువ మటుకు నేను ఎంటర్ కానండి, అందుకనే ఎక్కువ మటుకు అలాంటి చెప్పను. అప్పర్ లిప్ మీద వాటు ఉంటే ఒక మందు, అరిచేతి మీద వాటు ఉంటే ఒక మందు, అలాంటి ఎప్పుడు ఎంటర్ కాకండి. పెయిన్ఫుల్ యూరినేషన్ ఎగ్జర్ట్స్ స్క్రీమ్స్ ఎట్ క్లోజన్ ఆఫ్ యూరినేషన్. అరుస్తారండి, అంత ఎక్కువగా ఉంటుంది ఎండింగ్లో అంట. డీప్ క్రాక్స్ ఆన్ ద ఫింగర్స్ అండ్ టోస్ క్రాక్స్ ఉంటాయండి. న్యూ స్కిన్ క్రాక్స్ అండ్ బర్న్స్, కొత్తగా వచ్చిన స్కిన్, అరికాల అరిచేతుల స్కిన్ కూడా క్రాక్స్ వచ్చి మంట ఉంటుంది. స్కిన్ క్రాక్స్ అండ్ బర్న్స్. స్కిన్ స్ట్రిబిల్డ్, లైస్ ఇన్ ఫోల్డ్స్, బ్లోచి, హార్డ్, ఇచ్చింగ్, స్కేలీ స్పాట్స్ ఇట్లా ఉంటాయి. ఇదండి సర్సప్రిల్లా మదర్ టించర్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ మదర్ టించర్. ఒక పని చేద్దాం, ఇంకొక 5 నిమిషాలు ఉంది కదా, కొత్త మదర్ టీచర్కి వెళ్ళే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒక్క నిమిషం డిస్కస్.
లేక మీరు డౌట్స్ లేకపోతే అప్పుడు నేను రివ్యూ చేస్తాను ఒకసారి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో? మనకి మదర్ టించర్స్లో, కిడ్నీ స్టోన్స్లో కానీ మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేయొచ్చు. అది ఇదేదో అరిచేతులు అరికాళ్ళు మంట ఏదో చెప్పారు. అరిచేతులు అరికాలు క్రాక్స్ ఉంటాయి, గట్టి పడతాయి. క్రాక్స్. క్రాక్స్ అండ్ ఇండ్యూరేషన్ అంటారు అది. నేను కిడ్నీ స్టోన్స్లో ఈ యొక్క నొప్పి మంట ఉంటుంది, కంక్లూజన్లో ఉంటుంది అంటే ఖచ్చితంగా వేరే మెడిసిన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినా కూడా సర్సప్రిల్లో మదర్ టించర్ అయితే పెడతానండి. చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. వాళ్ళకు కూడా చెప్తాను. రెండు నేను కిడ్నీ స్టోన్స్లో ఎక్కువ వాడే మదర్ టించర్స్ ఎక్కువ మటుకు బెర్బరిస్ వల్గారిస్ ఒకటి, సర్సప్రిల్లా ఒకటి. యూరిన్ మంటగా ఉండి యూరిన్ లాస్ట్లో మంటగా ఉంది, లేకపోతే యూరిన్ ఇంతకుముందు చెప్పారు కదా శాండ్ లైక్ యూరిన్ అని, అలాంటి వాటిలో యూరిన్ పోస్తుంటే మంటలు వేస్తుందంటే సర్సప్రిల్లా మదర్ టించర్ పెడతాను. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉండి నొప్పి మొత్తం పైకి అన్ని డైరెక్షన్లో పాకుతుంది అంటే బెర్బరిస్ వల్గారిస్ పెడతాను. అయిన తర్వాత యూరిన్ డార్క్ రెడ్ ఉంది, యూరిన్లో బ్లడ్ పోతుంది, వాసన వస్తుంది అంటే తెరవించిన యూజ్ చేస్తా. అంటే నేను వాడే మదర్ టించర్స్ మీకు చెప్తున్నాను. అయిన తర్వాత పెరీరా బ్రేవా అనే మదర్ టించర్ కూడా ఉంది, నెక్స్ట్ క్లాస్లో అది చెప్తాను. ఇంకేంటండి, ఎక్కువ మటుకు టీనోస్పోరా కూడా వాడతానండి ఈ మధ్య. టీనోస్పోరా సార్ 2-3 మదర్ టించర్స్ కలిపి వాడొచ్చా సార్ ఒకేసారి? మదర్ టించర్స్ అంటే చూసుకొని అవసరాన్ని బట్టి మరీ ఎక్కువ కాకుండా ఒక 2 కన్నా వాడుకోవచ్చు. ఎందుకంటే మనము ప్యాథలాజికల్ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాం అక్కడ సిమ్టమ్ సిమిలారిటీ కానీ అలాంటివి ఇవ్వట్లేదు, మనం పొటెన్సీలో ఇవ్వట్లేదు కనుక మదర్ టించర్స్ వాడుకోవచ్చు, తప్పులేదు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకా సార్ లేడీస్ లో వైట్ డిశ్చార్జ్ అవుతుంటే సార్ సర్స్ప్రిల్లా గనోరియస్ ఆపరేషన్ ఆఫ్టర్ వైట్ డిశ్చార్జ్ అవుతా ఉంటే తెల్లగా అది పొడిలాగా అవుతా ఉంటుంది సార్. సర్స్ప్రిల్లా అప్పుడు బాగా. ఓకే, గుడ్. మీ పేరు సార్? వెంకటేశ్వరరావు సార్, ఒంగోలు. సార్ వెంకటేశ్వరరావు గారు ఒంగోలు గారు ఒక కేసు చెప్తున్నారు. మంచి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, స్త్రీలలో గనోరియా పురుషుల నుంచి వచ్చినా కానీ లేదా పురుషుల్లో గనోరియా ఉండే స్త్రీలలో వైట్ డిశ్చార్జ్ ఉండి పౌడర్ లాగా వస్తే పొడి లాగా వెళ్తుంటే సర్సప్రిల్లా మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటారు. సర్సప్రిల్లా ఇస్ ది మల్టీ డైమెన్షనల్ డ్రగ్ అంటే గుర్తుపెట్టుకోండి. నేను కావాలని ఎక్కువ చెప్పకుండా కొంచెం మదర్ టించర్కి అవసరమైనంత వరకు మాత్రం చెప్పాను. ఎక్సలెంట్ సిబిలిటిక్ యాంటీ సిబిలిటిక్ డ్రగ్, అది చాలా బాగా పనిచేస్తుంది. డెప్త్ చదవాలి కానీ ఇంకా బాగుంటుంది. ఇంకా సార్ మాస్టర్, ఇది మనకి బెర్బరిస్ వల్గారిస్ లెఫ్ట్ సైడ్ ఇన్ సరసప్రిల్లా రైట్ సైడ్ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అది ఇటు మారడానికి అవకాశం ఉంటుందా? చెప్పలేదు నేను. చెప్పారు సార్. సర్సప్రిల్లా రైట్ అని చెప్పలేదు, బెర్బరిస్ వల్గారిస్ మాత్రమే లెఫ్ట్ సైడ్. సరే సరే చెప్పండి, మీ డౌట్ ఏంటి? అదే సార్. ఓకే సార్, సరిపోయింది. డాక్టర్ గారు, నేను రాధాకృష్ణమూర్తి అండి, బాపట్ల మాట్లాడుతున్నాను. చెప్పండి. చిన్న డౌట్ డాక్టర్ గారు, మెన్సెస్ ఆగిపోయిన తర్వాత 5 రోజులు వచ్చి ఆగిపోయిన తర్వాత యూరిన్ లో లైట్ బ్లడ్ లాగా బయటకు వస్తుందండి. వాళ్ళకి యూరిన్ పోసుకున్నప్పుడల్లా మనం మదర్ టించర్ రూపంలో ఏదైనా మీ అనుభవంలో ఉంటే చెప్తారా? యాక్చువల్ పెయిన్ ఏం లేదు. అవునైతే మెన్సెస్ అయిపోయిన తర్వాత మెన్సెస్ అయిపోయింది కానీ ఇంకా బ్లడ్ క్లాట్స్ అన్ని బయటికి వెళ్ళలేదు కొన్ని అని లెక్క ఒకటి. అందుకని తర్వాత యూరిన్ పోసినప్పుడల్లా కొంచెం 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 వస్తుంది ఒకటి. రెండో సందర్భం ఏంటి అంటే ఇంకా మధ్య మధ్యలో ఒకవేళ బ్లడ్ క్లాట్స్ లోపల లేకపోయినా కూడా కొంచెం 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 ఇంకా గర్భసించి మొత్తం ముడుచుకోకపోవడం వల్ల కూడా యూరిన్ పోసినప్పుడల్లా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకటి కూడా మదర్ టించర్. జనరల్గా అలాంటి కేసెస్లో నేను ఎక్కువ మటుకు వాడేది యాంటీ హెమరేజిక్ మదర్ టించర్సే వాడతానండి. ఏవైనా వాడుకోవచ్చు మదర్ టించర్స్, హెమామిలిస్, ఎస్పెషల్లీ వీనస్ వాడుకోవాలా. వీనస్ బ్లీడర్స్, హెమామిలిస్ ర్యాంక్ మదర్ టించర్ ఏంటి అంటే హెమామిలిస్. ఏంటి సార్ ఒకటి సార్ ఈ కండిషన్ లో క్రియోసోట్ మదర్ టించర్ కూడా బాగానే పనిచేస్తుంది సార్, యూజ్ చేశాను సార్. క్రియోసోట్ మళ్ళీ వేరు. క్రియోసోట్ లో యాక్టివ్ బ్లీడర్స్ ఉంటాయి, చాలా యాక్టివ్ బ్లీడింగ్ ఉంటుంది.
అయితే ఇక్కడ సార్ చెప్పేది ఏంటంటే స్కాంటీ బ్లీడింగ్ ఆఫ్టర్ మెన్సెస్. మీ క్రియోసోట్లో చాలా యాక్టివ్ బ్లీడింగ్ ఉంటుంది, ప్యాసివ్ బ్లీడింగ్ ఉండదు అసలు. ఏం సార్? ఓకే సార్. ఇది సార్ వాసుదేవ్ సార్. ప్యాసివ్ బ్లీడింగే వితౌట్ పెయిన్ అండి. అది ప్యాసివ్ బ్లీడింగ్ వితౌట్ పెయిన్ కనుక మీరు హెమామిలిస్ తీసుకోవచ్చు, ఫైకస్టిల్ తీసుకోవచ్చు. ఫైకస్టిల్ కూడా తక్కువే, ఎక్కువ మటుకు యుస్టిలాగో మొదటి నుంచి కూడా వాడతామండి. అలాంటి వాటిలో యుస్టిలాగో గర్భసించి కొన్ని సందర్భాలు మిల్లీఫోలింగ్ కూడా ఇచ్చాను సార్, పనిచేసింది. గుడ్. మిల్లీఫోలియం కూడా బాగా పనిచేస్తుంది, గుర్తుంచు. బాగుంటుంది మిల్లీఫోలియం కూడా. ఇచ్చాను సార్, ఒక 20-30 కేసులు ఇచ్చాను, బాగా పనిచేసిందండి. మిల్లీఫోలియం అవసరం ఉంటే 6లో కూడా వాడుకోవచ్చు అండి. అయితే మిల్లీఫోలియంలో మెయిన్గా ఇండికేషన్ ఏంటంటే పెయిన్లెస్ అది అలాంటి ఉన్నప్పుడు మిల్లీఫోలియం ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. పెయిన్లెస్ లోనే ఇచ్చానండి నేను. అవును, గుడ్. మంచి ఎక్స్పీరియన్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా? వాసుదేవ్ సార్, నేను అనిల్ బాబు సార్, చిలకలూరుపేట నుంచి. సార్ చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి. ఓకే సార్, అది లేడీస్ కి ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే మెన్సెస్ టైం కి కరెక్ట్ గా మెన్సెస్ రాకుండా ఒక 5 days లేట్ గా వస్తుంటాయి. ఆ యూరిన్ కి వెళ్ళినప్పుడు తీగలు సాగినట్టుగా వస్తుంది, తెల్లటి ఇసుక కనబడుతుంది, తీగలు సాగినట్టు, మెయిన్ తీగలు సాగినట్టుగా వస్తుంది అంటున్నారు సార్. ఓకే. మెన్సెస్ కు ముందు పెయిన్ ఏమీ లేదు సార్. అవును. అప్పుడు ఏం ఆలోచించారు వాడు? యాక్చువల్గా డిశ్చార్జ్ చేశారు, వెరీ స్టింజీ అనే పాయింట్ తీసుకోవాలి మీరు. అప్పుడు ఏమైనా చాలా ఉంటాయి మీకు, కాలిబైక్ కానీ ఇలాంటి డ్రగ్స్ చాలా వస్తాయి. మీకు మదటించర్ కావాలి అంటే హైడ్రాంజియా మదటించర్ తీసుకోవచ్చు. హైడ్రాంజియా. ఓకే హైడ్రాంజియా. ఓకే సార్. నెక్స్ట్. థ్యాంక్స్ సార్. ఈ స్మెల్ వస్తుందేమో కూడా చూసుకోవాలండి వాళ్ళు, ఓవల్ స్మెల్ అలాంటిది ఏమైనా వస్తుందేమో చూసి గమనించుకోవాలండి. ఆయన అడిగింది ఏంటంటే స్టింజీ డిశ్చార్జ్ ఉంది, దానికి ఏమంది ఇవ్వాలి అంటున్నారు. అది నెక్స్ట్. యూరిన్ కలర్ కూడా చెప్పాడు సార్ ఆయన. కలర్ మామూలుగానే ఉంటుంది సార్, యూరిన్ కలర్ మామూలుగానే ఉంటుంది, వేరే కలరే ఉంటుంది. పొడిగా ఉంటుంది ఏదో అన్నారు. అప్పుడప్పుడు ఇసుకలాగా కనబడుతుంటది వాళ్ళకి, అప్పుడప్పుడు అది కూడా. అది ఇసుక అంటే కలర్ ను బట్టి మనం లైకోపొడి అలా ఉంటాయి కదా, అందుకు. ఆయన అడిగి మదటించారు, ఏం మదటించారు అన్నారు. మళ్ళీ మీరు ఎప్పుడు డ్రగ్ చూసారంటే మొత్తం చూడాలా, ఓన్లీ యూరిన్ బట్టి మదటించారు, మెడిసిన్ అట్లా పోవద్దు. ఇంకెవరైనా మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ కిడ్నీ స్టోన్స్లో మాత్రం చాలా బాగా పనిచేస్తుంది హోమియోపతి, మనకి నో డౌట్. ఓకేనా? సరే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం గురువారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. నమస్తే సార్. వాసుదేవ. థ్యాంక్ యూ.